ఇలా అయినా ఇన్స్టెంట్ గులాబ్ జామున్ పిండితో ఏమీ వేయకుండా ఇలా పర్ఫెక్ట్ గులాబ్ జామున్ ఎలా చేశానో తెలుసా? యాక్చువల్లీ పిండి కలిపేటప్పుడు కొన్ని పాలు ఎక్కువై పిండి ఇలా జారుగా తయారైంది. ఇలా అయితే పిండిని ప్లేట్ అంతటా ఈవెన్గా స్ప్రెడ్ చేసి కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టండి. పిండి ఆరేంత వరకు ఫ్యాన్ కిందే ఉంచుకొని ఆరిన తర్వాత అంతా దగ్గరకు తీసుకొని ముద్దలా చేసుకోండి. అలా అయినా మీకు రౌండ్ బాల్స్ లాగా రాకపోతే పిండిని మళ్ళీ ఫ్యాన్ కింద పెట్టుకోండి. కొంచెం పేషెన్స్తో చేసుకుంటే పిండి వేస్ట్ కాకుండా మంచిగా గులాబ్ జామున్లు చేసుకోవచ్చు. ఉండలని క్రాక్స్ లేకుండా చేసుకొని వాటిని ఆయిల్ వేడి అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి డ్రాప్ చేయండి. వేసిన వెంటనే కలుపుకోకుండా వాటిని స్లోగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత సేపు ఉంచుకొని తర్వాత చక్కెర పాకం చేసుకొని రెండు వేడి చల్లారిన తర్వాత యాడ్ చేసి వాటిని డిస్టర్బ్ చేయకుండా ఉంటే గులాబ్ జామున్ రెడీ. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఐస్ క్రీమ్తో పాటు ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.